పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన మాట. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, ఏమిటి ఘోరాలు, ఏమిటి ఘోరం. అయ్యో, సమాజం ఎటు వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, జస్ట్ 2 days బ్యాక్, ఈరోజు బుధవారం కదా, సోమవారం సాయంత్రం మేముండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో జస్ట్ 3-4 kilometers ఆ ప్రాంతంలో 15 సంవత్సరాల కుమార్తె కన్న తల్లిని చంపేసింది. వినారా? 15 సంవత్సరాల చిన్న అమ్మాయి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లిని చంపేసింది. అవునా? ఎందుకు చంపిందన్నా? ఎందుకు ఇలాంటి ఘోరం జరిగింది? ఆ అమ్మాయి 15 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుతుంది. ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో, అదేదో ఇన్స్టాగ్రామ్ అంటారట, ఇన్స్టాగ్రామ్లో నల్గొండ ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట, ప్రేమించిందట. ఇన్స్టాగ్రామ్ అట అదేదో అని అన్నారు. అన్నా మీకు తెలీదా ఇన్స్టా అంటే? నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు అది వాడకం కూడా తెలియదు. ఒకప్పుడు ఫేస్బుక్ ఉండేది. టైం వేస్ట్ అవుతుంది, నా టైం అది కిల్ చేస్తుందని నాకు అర్థమయ్యి నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ తీసేసాను. ఆ అకౌంట్ చర్చి పిల్లలు యాక్టివేట్ చేయాలని, ఈ మెసేజ్ సంబంధించి అప్లోడ్ చేయాలని ఫేస్బుక్ ఆ అకౌంట్ వేరే పిల్లలకి ఇచ్చాను, మన చర్చి పిల్లలకి. 15 సంవత్సరాల అమ్మాయి స్మార్ట్ ఫోన్, అది ఇన్స్టా. ఈ మాటలు వింటున్న తల్లులారా, మీ చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేశారా? 15, 16, 10వ తరగతి చదివే పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా? ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయా? ఈవెన్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా నా మాట, ఇన్స్టా ఉందా? ఫేస్బుక్లు ఉన్నాయా? నేనంట, చదువుకునే మీకు ఇన్స్టాగ్రామ్లు ఎందుకు? చదువుకునే మీకు ఫేస్బుక్తో సంబంధం ఏంటి? ఎందుకు వాటితో టయాన్ని వృధా చేసుకుంటారు? గడిచిన కొన్ని రోజుల క్రితం యూత్ కాన్ఫరెన్స్ జరిగింది, గత శనివారం. యూత్ కాన్ఫరెన్స్కి ఒక యవనబ్బాయి తన తల్లిదండ్రులతో కూడా వచ్చాడు. వారు మన ఉప్పల్ బ్రాంచ్ మందిరానికి వస్తారు. ఆ ఉప్పల్ బ్రాంచ్ మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను తీసుకుని నా దగ్గరికి వచ్చి నాతో అంటున్నాడు, తల్లిదండ్రులతో కలిసి, అయ్యా దేవుడు మాట్లాడతాడు అన్నారు కదా. నేను అంతగా నమ్మేవాడిని కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు అర్థమైంది ఈరోజు నేను యూత్ మీటింగ్కి వచ్చిన తర్వాత. దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు అర్థమైంది. ఏమర్థమైంది బాబు నీకు? ఆ బాబు చెప్పింది స్పష్టంగా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట నాకు అంత స్పష్టంగా ఫోకస్ లేదు. బాబు ఏదో కాలేజీలో ఆ ఈవెంట్లో ఏదో అవార్డు ఏదో తీసుకున్నాడట. ఆ వీడియో క్లిప్, అవార్డు తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయితే ఫ్రెండ్స్ వచ్చి అడిగారట, రే నీ ఇన్స్టాలో నీ ఫోటో పెట్టుకోవచ్చు కదరా, బాగా వైరల్ అయ్యేది, నువ్వు పెట్టుకోలేదేంటి అంటే, నాకు ఇన్స్టా లేదురా అన్నాడట, ఇన్స్టాగ్రామ్ లేదురా అన్నాడట. ఇంజనీరింగ్ చదువుతా, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్, ఇన్స్టా లేకపోవటం ఏంట్రా? నువ్వు అంత అమాయకుడువా? మీ డాడీని అడిగి నువ్వు ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈ ఫోటోలన్నీ పోస్ట్ చేయి, వైరల్ అయిపోద్దిరా, రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోతావురా అని అన్నారట. ఆ బాబు తల్లిదండ్రులకు వచ్చి చెప్పారు. ఆ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు, వద్దు బాబు, సరే ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ ఉంది కదా రండి అని బాబుని తీసుకొని వచ్చారు. ఆ రోజు ప్రభు ఏం మాట్లాడాడు తెలుసా? యవనస్తుల జీవితాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఆ సవాళ్ళలో 5వ సవాళ్ళు యూజర్ నేమ్ సోషల్ మీడియా అని యూత్ కాన్ఫరెన్స్లో చెప్పిన వర్తమానం తప్పకుండా రాగల దినాల్లో నేను అప్లోడ్ చేస్తాను. యూజర్ నేమ్ అని చెప్తూ ఫేస్బుక్కి
ఇన్స్టాగ్రామ్కి, ఈ వాట్సాప్ స్టేటస్లకి యూత్ యవనస్తులారా మీరు ఎంత దూరంగా ఉంటారో మీ భవిష్యత్తు అంత బాగుంటుంది, తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్పడం జరిగింది. ఆ బాబు అంటాడు, అయ్యా దేవుడు మాట్లాడతారు అనేది ఎలా ఉంటుందో యూత్ మీటింగ్లో నాకు అర్థమైంది. నేను తీసుకోవాలా వద్దా సందిగ్ధంలో ఉన్నప్పుడు యూత్ మీటింగ్లో దేవుడు మాట్లాడాడు. చదువుకునే మీకు ఫేస్బుక్తో పని ఎందుకు? టెక్స్ట్ బుక్కులతో మీకు పని, ఇన్స్టాగ్రామ్తో మీకెందుకు? అసలు సెల్ ఫోన్ మీకెందుకు? నాతో దేవుడు మాట్లాడాడయ్యా. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే మా అమ్మ నాన్నతో చెప్పాను, అమ్మే దేవుడు నాతో మాట్లాడాడు, ఇక మీదట ఇన్స్టాగ్రామ్ని నేను అసలు వాడను, ఈ ఫేస్బుక్ అకౌంట్లు నాకొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు మమ్మీ అని ఆ యవ్వన బిడ్డ దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. ఈ మాటలు వింటున్న క్రైస్తవ తల్లులారా, తండ్రులారా, ఈ మాటలు మీ పిల్లలకు వినిపించండి. ఫోన్లతో ఆడుకుంటున్నారా? పబ్జి గేమ్ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మీరు ఎటో వెళ్ళిపోతున్నారా? వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా? రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? రీల్స్ చూస్తూ టైం వేస్ట్ కాదు, వాళ్ళ లైఫే వేస్ట్ అయిపోద్ది. తస్మాత్ జాగ్రత్త. మెట్టుకి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నల్గొండకు చెందిన 19 సంవత్సరాల కుర్రోడితో ప్రేమలో పడిందట. అది ప్రేమనాలో ఇక ఏమనాలో, ఇక మీరు ఆ పదం మనకి ఎందుకు, కానీ మొత్తానికి వాడితో తప్పుటడుగు వేస్తుందని తల్లి తెలుసుకొని మందలించింది. ఒక సందర్భంలో ఆ అమ్మాయి వాడితో పాటు వెళ్ళిపోయిందట. కన్న తల్లి కదా, మరి భర్త ఏమయ్యారో అంత కరెక్ట్గా తెలియదు వివరాలు. కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ మొత్తానికి పట్టుకుంది, తీసుకొని వచ్చింది. కన్న తల్లి కదా, గడ్డం పట్టుకొని ఉంటుందో, కాళ్ళు పట్టుకొని ఉంటుందో, నయాన భయాన అంటారే, సామవేద దండోపాయం అంటారే, బ్రతిమలాడుకుంటూ చెప్పింది, వద్దమ్మా నీకు దండం పెడతా, అలా వెళ్ళొద్దమ్మా అని ఎన్నో బుద్ధి మాటలు చెప్పి ఉంటుంది. తల్లి కదా, ఆ స్వతంత్రం కొద్ది ఒక దెబ్బ కూడా వేసి ఉంటుంది. మొత్తానికి కూతుర్ని ఇంట్లో పెట్టింది. 15 సంవత్సరాలు, ముక్కు పచ్చలారని వయసు. ఈ అమ్మాయి ఉన్నట్లే ఉండి వాడికి ఫోన్ చేసింది. నేను సోమవారం, జస్ట్ 2 days బ్యాక్, సోమవారం సాయంత్రం ఆ తల్లి ఏదో పూజ చేసుకుంటా ఉంది అట్టాడు తిరిగి. ఈ అమ్మాయి వెనక నుంచి వెళ్ళి దుప్పటి ముసుకేసి తల్లిని పడేస్తే వాడు వచ్చేసి ఆ గొంతు నులిమి బట్టతో ఊపిరాడకుండా చేసి మొత్తానికి కొన ఊపిరితో చచ్చిపోయిందని వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం ఈ కూతురు చూసి మళ్ళీ వాడికి ఫోన్ చేసిందట, మా అమ్మ చచ్చిపోలా, చచ్చేదాకా మీరు కొట్టండి అని చెప్పి మరలా ఎగైన్ పిలిచి వాడి చేతికి సుత్తిస్తే, అదే గోడలో కొడతారు మేకులు, ఆ సుత్తిస్తే ఆ సుత్తితో తల. విచిత్రం ఏంటో తెలుసా? చంపబడిన అమ్మాయి చాకలి ఐలమ్మ గారు, ఆ తల్లి మనవరాలట. తెలంగాణ సాయుధ పోరాట సమితిలో ఒక గొప్ప వీరవనిత ఆ తల్లి. అలాంటి గొప్ప వంశంలో పుట్టిన ఈ ముని మనవరాలు కన్న తల్లిని చంపేసిందండి. దైవజన్మ, ఘోరాలు 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 జరుగుతున్నాయి. ఎందుకు మనుషులు ఇలా అయిపోతున్నారు? మనిషి ఈ విషయంలో నేర్చుకోదగిన పాఠం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్న మాట చూడండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ చరణం, భయము నుండి పాపం చేయుకుడి. ఒకసారి చెప్పండి, భయము నుండి పాపము చేయుకుడి. లోకంలో ఏ వ్యక్తి అయినా పాపం చేయటానికి భయపడ్డావు. నేను పాపం చేస్తూ ఉంటే ఎవడైనా చూస్తాడేమో అని భయపడతాడు. దొంగోడు దొంగతనం చేయటానికి భయపడ్డావు, దొంగతనం అనే పాపానికి భయపడ్డావు. నేను దొంగతనం చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తారేమో అని భయపడతాడు. స్మోకింగ్ చేసేవాడు, గుటకాలు తినేవాడు, గంజాయి తాగేవాడు, గంజాయి తాగుతున్నందుకు భయపడ్డావు, పాపానికి భయపడ్డావు.
నేను గంజాయి తాగుతున్న సంగతి అమ్మకు తెలిసిద్దేమో, సిగరెట్లు తాగుతున్న సంగతి నాన్నకు తెలిసిద్దేమో అని భయపడతాడు, కానీ పాపానికి భయపడేవాడు తక్కువ. దావీదు గారు అంటాడు, పాపం చేస్తే జనాలు చూస్తారేమో అని కాదు నాయన భయపడాల్సింది, పాపం చేయటానికి భయపడండి అంటాడు. భయము నుండి పాపము చేయుకుడి. పాపం చేయటానికి ఎందుకు భయపడాలి? విన్నారా? 3 మాటలు చెప్తాను ఇక్కడ. మీ పాపము మిమ్మల్ని పట్టుకును అని రాసి ఉంటుంది సంఖ్యాకాండంలో. తెలిసిన వాళ్ళ కింద రెఫరెన్స్ రాయండి. మీ పాపము మిమ్మల్ని పట్టుకును. ఏంటి? జీవితంలో ఒక్కసారి నువ్వు పాపాన్ని పట్టుకుంటే జీవితాంతం ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎంత భయంకరమో చూడండి. ఒక్కసారి దాన్ని నువ్వు పట్టుకుంటే జీవితాంతం ఇక అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు వదులు అని అన్న నిన్నొదలా అని అంటుంది. అది నిన్నొదలను. ప్రతివాడు పాపం ప్రారంభించేటప్పుడు సరదాగా ప్రారంభిస్తాడు. నేనేం పెద్ద ఎక్కువ తాగనండి, జస్ట్ ఫార్మాలిటీగా రోజుకొచ్చి ఓ పెగ్గే, అంతే, జస్ట్ పెగ్గే. సరదాగా పెగ్గుతోనే స్టార్ట్ చేస్తాడు. ఆ పెగ్గు సంవత్సరం తర్వాత మగ్గు అయిపోద్ది. 2-3 సంవత్సరాల తర్వాత ఆడి బతుకుని బొగ్గు చేస్తాడు. పాపంతో చెలగాట వాడకు. ఒక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని నువ్వు ప్రయత్నం చేసావా, ఒక్కసారి దానితో నువ్వు ఆడుకున్నావా, జీవితాంతం అది నీతో ఆడుకుంటుంది. అంటారు కదా ఫుట్బాల్, కబడ్డీ అని. కబడ్డీ ఆడుకుంటుంది నీతో. ఒకసారి ఫోన్లో చూడకూడదు, ఒకసారి చూసావు, ఏం జరిగిద్దో తెలుసా? ఒక్కసారి నువ్వు చూసిన తర్వాత నువ్వు ఫోను ముట్టుకున్న ప్రతిసారి సైతానుగా నిన్ను శోధిస్తాడు. ఎవరు లేరు చూడు, ఎవరు లేరు మాట్లాడు, ఎవరూ లేరు రైట్, ఏకాంతంగా ఉన్నావు చూడు. చచ్చే వరకు ఫోను ముట్టుకున్న ప్రతిసారి ఏకాంతంగా ఉన్న ప్రతిసారి వాడు నిన్ను శోధిస్తాడు. స్మోకర్స్ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, ఎప్పటికి 1000 సార్లు మానేశా. విన్నారా? ఎన్నిసార్లు అంట? 1000 సార్లు మానేశా. అంటే 1000 సార్లు మానేశాడంటే అర్థం ఏంటి? 1000 సార్లు తీర్మానం చేసుకున్నాడు ఇక తాగకూడదని, ఆయన తాగుతూనే ఉన్నాడు. దాన్ని నువ్వు వదలాలనుకున్న నేను వదలదు. అది దానిలో ఉన్న భయంకరం. అడిగి అందుకనే ఏ పాపంలో పడకుండా కాపాడేసేయాలి. రెండవది, పాపం వలన హృదయం కఠినమైపోతుంది. కఠినం. రాయి ఎంత కఠినంగా ఉంటుందో పాపం చేసేవాడి హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది. ఎంత వికృతంగా వాడు తయారవుతాడంటే, గతంలో చెప్పాను, నీ స్వభావాన్ని పాడు చేస్తుంది అది. విన్నారా? ఒక అందమైన ముఖం ఉంది, ఆ అందమైన ముఖం మీద యాసిడ్ పోసావనుకో, ముఖం ఎంత వికారమైపోద్దో, హృదయంలో పాపానికి చోటిచ్చిన వాడి జీవితం కూడా అంత వికృతంగా వికారంగా మారిపోద్ది. తమ్ముడు, ఈ చిన్నమ్మాయి తల్లిని చంపడానికి చేతులు ఎట్లా వచ్చాయి? పాపం యొక్క భయంకరత్వం ఉన్నది. పాపం యొక్క అంత వికృతమైన వాడిగా పాపం మనిషిని మార్చేస్తుంది. మొన్న మధ్య చెప్పా, తల్లి కడుపును పుట్టిన 3 పిల్లలను చంపింది. ఎందుకో తెలుసా? పాపం యొక్క భయంకరత్వం. హైదరాబాదులో ఇంకొక మూలన తల్లిని చంపి తల్లి మాంసాన్ని ముక్కలు చేసి బకెట్లో పట్టుకొని మురికాలువలో పడేసి వచ్చింది కన్న కూతురు. కారణం పాపం యొక్క భయంకరత్వం. తమ్ముడు, చెల్లి, ఏ చిన్న పాపానికి నువ్వు చోటిచ్చినా ఓ భయంకరమైన వికృతమైన వాడిగా పాపం నిన్ను మారుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. 3వ మాట చెప్పంటారా? పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. భూలోకంలో నాశనం అయిపోతామా? చచ్చిన తర్వాత పాతాళం ఉందే, పాతాళం పాపం చేసిన వాళ్ళను పట్టుకుంటుందట. పవిత్రంగా బ్రతికే వాళ్ళను పరలోకం ఆహ్వానిస్తుంది. దైవజనమా, జీవితంలో ఏ పాపానికి చోటు ఇవ్వకుండా నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే యేసుక్రీస్తు వారి పాదాల చెంత మోకరించి
నేను పాపినయ్యా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు పాపాన్ని క్షమించే దేవుడు మాత్రమే కాదు, పాపములను తీసివేసే దేవుడు. హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపాన్ని క్షమించటమే కాదు, నీ పాపాన్ని నీ పాపాన్ని తీసివేసే దేవుడు. పాపపు బేసం ఎంత కూడా నీలో కనపడకుండా ఆయన వంటివాడిగా నిన్ను మార్చే దేవుడు. అంత బృహత్తరమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. యవన బిడ్డల విషయంలో జాగ్రత్త. ప్రతిరోజు తల్లులారా, బైబిల్లో సామెతల గ్రంథంలో చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెట్టి చూస్తుందట. నీ పిల్లలు ఇంటికి లేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు, వారి ఫోన్లో ఎవరెవరి ఫోన్ నంబరు ఫీడ్ చేసుకున్నారు, కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు. తల్లులారా, పిల్లల ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కనిపెట్టి చూడండి. మన కుటుంబాల్లో, నీ కుటుంబంలో, మన కుటుంబాల్లోనే కాదు, భూమి మీద ఇక ఏ కుటుంబంలో కూడా అలాంటివి జరగకుండా ఉండేటట్లు ప్రార్థించేద్దాం. మెట్టుకు ఇలాంటి కార్యాలు మనకు చెప్పే పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రాకడ బహు దగ్గరలో ఉంది అని చెప్తూ, మీరు భలే వాళ్ళన్నా, ఇక్కడ జరిగిన మరణానికి యేసుక్రీస్తు రాకడకు సంబంధం ఏంటన్నా అంటారా? యేసుప్రభు వారు అంటారు, ఆయన రాకడకు ముందు అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోద్దట. ఏం విస్తరించింది? అక్రమం విస్తరించడాన్ని బట్టి ఏం చల్లారిపోద్ది? ప్రేమ చల్లారిపోద్ది. ఆ కన్న కూతురికి తల్లి మీద ఎందుకు ప్రేమ చల్లారింది? అక్రమం విస్తరించింది. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, యేసుక్రీస్తు రాకడ దినాలు నీ ప్రాణం పోకడా, యేసయ్య రాకడ ఎప్పుడో తెలియదు. తస్మాత్ ప్రతి క్షణం పాపంలో పడకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.